కాబట్టి దీంట్లో నోట్లో వేలిపెట్టి మాత్రమే పట్టుకోవాలి. దీంట్లో పళ్ళు పెద్దగా మనకి హాని చేయవు. ఈ చేపను మాత్రం పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. దీని నోట్లో ఏలు పెట్టకూడదు. చెయ్యి కానీ ఏలు కానీ పెట్టామా అంతే, ఆ చెయ్యి కానీ ఏలు కానీ మర్చిపోవటమే. అన్ని పళ్ళు ఉంటాయి, కత్తులు ఉన్నట్టుంటాయి, సూదులు ఉన్నట్టుంటాయి అనమాట. చాలా డేంజర్ ఇవి. ఇది కూడా వాళ్ళకి చేప. ఇది కూడా కలిపి మేత అయితే తీసుకొచ్చానమాట. ఇదంతా ఒక్కొక్క బుట్టకి గుప్పలు వేసుకుంటా పోవాలి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చాం అనమాట. కానీ ఈరోజు మాత్రం నీళ్ళు అయితే ఫుల్గా పెరిగాయి. కృష్ణానదిలో స్టాక్ అయితే పెట్టాడనమాట పులిచింతల ప్రాజెక్టులో. చూడండి, ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానదిలో అయితే మనం ఉన్నాము. అయితే నేను ఎక్కువగా ఐరన్ బుట్టలు అయితే పెడుతుంటాను. ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. ఎక్కువగా ఐరన్ బుట్టలు పెట్టాలంటే, ఐరన్ బుట్టలే కాదు ఏ బుట్టలైనా సరే పెట్టాలంటే కృష్ణానదుల్లో కానీ వాగుల్లో కానీ ఇలా ఒడ్డమ్ముటే పెట్టాలన్నమాట. ఒడ్డమ్ముటి ఇలా కంప, చెత్త, గడ్డీలు ఉన్న ప్లేసుల్లో మాత్రమే పెట్టాలి. అప్పుడే ఎక్కువగా చేప అంతా కూడా గడ్డిలోకి, కంపలోకి వస్తుందన్నమాట. ఎక్కువగా మనకి గురక చేపలు అయితే పడతా ఉంటాయి. ఆ గురక చేపలను తినడానికి వాలగ చేపలు, కొరమేని చేపలు, పూమేన్లు, జల్ల చేపలు వస్తూ ఉంటాయి అనమాట. చూద్దాం. మనకి ఇప్పుడు మీరంతా చూస్తున్నారు, ఈ చెట్లలో కూడా మనకి అక్కడ ఒక బుట్ట ఉన్నాయన్నమాట. రోజు పైన కనపడతా ఉండేవి నీళ్లు పెరగడంతో అన్నీ మునిగిపోయాయి అనమాట. కొన్ని చూడాలి, వెతకాలి బుట్టలో. చూద్దాం, మనం ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. మనకి బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. చూస్తూనే ఉండండి. ఒక్కొక్క బుట్టలో మాత్రం చేపలు ఉంటాయి, ఒక్కొక్క బుట్టలో మాత్రం చేపలు అసలు ఫుల్గా లేపలేము. ఒక్కొక్క బుట్టలో చేపలు మాత్రం ఉండవు. చూద్దాం అసలు మన బుట్టలో ఎన్ని చేపలు ఉన్నాయి, ఎన్ని చేపలు లేవో చూడాలి. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే అసలు మొత్తం మనకు ఎన్ని చేపలు పడ్డాయి, ఏమేమి చేపలు పడ్డాయి అనేది లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను. మనం లేట్ చేయకుండా ఇక వెళ్ళిపోదాం. ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి.
బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి అనమాట. చేపలు చాలా చాలా తక్కువగా పడ్డాయి. అసలు ఎంత తక్కువగా పడ్డాయి అంటే నీళ్ళు ఒకసారిగా పెరిగాయి అనమాట. పెరిగేసరికి తగ్గిన ప్రాబ్లమే, పెరిగిన ప్రాబ్లమే. పెరిగి అలాగే ఉండాలి నీళ్ళు కదలకుండా, అంటే తగ్గుతా పెరుగుతా లేకుండా అలాగే స్టాండర్డ్గా కనుక ఉంటే మాత్రం చేపలు పడే అవకాశం ఉంటుంది. చేపలు తక్కువగా కెలకేస్తున్నట్టు కనపడుతుంది. చూద్దాం. మీరంతా ఇదంతా చూస్తున్నారు, ఇదంతా కూడా కృష్ణానది అనమాట. ఈ చట్టల్లో పెట్టేసాను. బుట్టలన్నీ కూడా చాలా చాలా తక్కువ పడ్డాయి. ఏమేమి చేపలు పడ్డాయి అంటే ఈరోజు మాత్రం వాలక చేపలు అయితే పడ్డాయి. గురక చేపలు కూడా మంచి సైజులో పడ్డాయి. సుమారుగా కేజీన్నర గురక చేపలు పడ్డాయి. ఇవన్నీ కూడా మీకు చూడటానికి వీడియోలో చిన్న సైజులుగానే కనిపించవచ్చు. ఇక్కడ వాలక చేప పడింది. వాలక చేప పడింది. వాలక చేప బుట్టల్లోంచి తప్పించుకొని పోవటానికి గుద్దుకొని దీని ముఖం అంతా పగలగొట్టుకుంది. దీని పళ్ళు చాలా డేంజర్. ఈ చేపను కూడా పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త పట్టుకోవాలి. ఒక్కొక్క చేపను ఒక్కొక్క రకంగా పట్టుకోవాలి. ఈ చేపను పట్టుకునేటప్పుడు ఇవన్నీ ముళ్ళులే ఉంటాయి కాబట్టి దీంట్లో నోట్లో వేలిపెట్టి మాత్రమే పట్టుకోవాలి. దీంట్లో పళ్ళు పెద్దగా మనకి హాని చేయవు. ఈ చేపను మాత్రం పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. దీని నోట్లో ఏలు పెట్టకూడదు. చెయ్యి కానీ ఏలు కానీ పెట్టావా అంతే. ఆ చెయ్యి కానీ ఏలు కానీ మర్చిపోవటమే. అన్ని పళ్ళు ఉంటాయి, కత్తులు ఉన్నట్టు ఉంటాయి, సూదులు ఉన్నట్టు ఉంటాయి అనమాట. చాలా డేంజర్ ఇవి. ఇదొకటి. ఇది కూడా వాలక చేప పడితే చిన్న చిన్న వాలక చేపలు ఇవన్నీ కూడా. ఓకే, చూద్దాం. చేపలు అయితే చాలా చాలా తక్కువ పడ్డాయి. చూడాలి. మనమైతే ఈరోజు మేత కూడా వేయాలి. మేత అసలు ఏమేమి మేత ఎట్లా అనేది నేను చూపిస్తాను మీకు. ఒక్కొక్క బుట్ట మేత వేసుకుంటా చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. మేత అయితే తీసుకొచ్చాను ఈ బ్యాగ్లో. తౌడు, బియ్యం పిండి కలిపి మేత అయితే తీసుకొచ్చాను అనమాట. ఇదంతా ఒక్కొక్క బుట్టకి గుప్పలు వేసుకుంటూ పోవాలి. చూస్తూనే ఉండండి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం. మనం ఒక్కొక్క బుట్టకి మేత అయితే వేద్దాం. చూస్తూనే ఉండండి.